పల్లెపూరు తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్నాము. హోరాహోరీగా ఉదయం 6 గంటల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. 7 గంటలకు కరెక్ట్గా పోలింగ్ స్టార్ట్ అయింది. 6 గంటలకి మనకి ఒక మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. చాలా దాదాపు 2700 పైచీలకు ఓటర్లు ఉన్నారు ఈ గ్రామంలో. కరీంనగర్కి సమీపంలో ఉంది. చాలా అవేర్నెస్ ఉన్నటువంటి గ్రామము తారాస్థాయికి చేరింది. ఒక రకంగా నువ్వా నేనా అనే విధంగా 5గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మనకి మాట్లాడడానికి సర్పంచ్ అభ్యర్థి ఉన్నారు. చెప్పండి, మీ పేరేంటి, మీరు ఏం హామీలు ఇచ్చారు? నా పేరు సిరిపురం లావణ్య అండి. కమన్పూర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానండి. నేను హామీలు అంటే చాలా ఇచ్చేసానండి. అంటే నాకు గతంలో జరగలేని పనులన్నీ ఇప్పుడు నాతోని నా ప్రజలకు నేను నెరవేర్చాలని ఇచ్చేసానండి. ఏం సమస్యలు ఇక్కడ గుర్తించారు, ఏం హామీలు ఇచ్చారు? రోడ్ ప్రాబ్లమ్స్ అయినా, లైట్స్ అయినా, ఎక్కువ ఇక్కడ ఉండేది లైట్స్, నీటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. అంతేకాకుండా నాకు ఇక్కడ మా మహిళలకు పనుల కోసానికి పక్కూరికి వెళ్ళడమే కాకుండా అట్లా వెళ్తున్నారు. వాటికి కూడా నేను ఇక్కడే మన ఊళ్ళోనే సమకూర్చుతా అని మాట ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా గర్భవతుల వాళ్ళకు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మంచినీటి సమస్య, రోడ్ల సమస్యకు సంబంధించినటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మనం మరొక సర్పంచ్ అభ్యర్థిని తీసుకుందాం. అమ్మా, మీరు ఏమి సర్పంచ్గా పోటీ చేస్తున్నారా? ఇంతకుముందు రాజకీయ అనుభవం ఉన్నదా? మీ పేరేంటి, మీరు ఏమి హామీలు ఇచ్చారు? మానసనుగుండ. ఓకే, మీరు ఏమి హామీలు ఇచ్చారు? మేము ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పుడితే 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం అనుకుంటున్నాం. ఓకే, రోడ్స్ ఏం కరెక్ట్ లేవు సార్. రోడ్లు పక్కా వేయించాలి. స్ట్రీట్ లైట్స్, వీధికి సీసీ కెమెరాస్, 6 RO వాటర్ ప్లాంట్స్, వైకుంఠ రథం ఇవన్నీ ప్లాన్ చేశారు. అవును సార్. ఎట్లా ఉన్నది పరిస్థితి? మరి చాలా 10 రోజులు 15 రోజుల పాటు ప్రచారం చేశారు కదా, మొదటిసారి ఎన్నికల్లో దిగడం. అంటే రాజకీయంగా మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్? నో ఎక్స్పీరియన్స్ సార్. ఎట్లా అనిపించింది మరి? బాగానే అనిపించింది. పాజిటివ్గానే ఉన్నాము. ఓకే, ఖచ్చితంగా గెలిపిస్తే ఇవన్నీ తప్పకుండా నెరవేరుస్తాం సార్. ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఎందుకంటే వారు ఒకటే చెప్తున్నారు, ప్లాన్ చేస్తున్నాము. ఏంటి మీది ఇరుగురేనా? ఓటేసి వాడు దేనికి పోటీ చేస్తున్నారు? సర్పంచ్ అభ్యర్థిగానా? అంటే మరి ప్రచారం సపోర్ట్గా మాట్లాడారు. ఓకే, సో మొత్తం మీద కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఏమా ఓటు ఉందా మీకు? మాట్లాడు, పర్లేదు. మీకు మాట్లాడు, ఓటు హక్కు ఉందా మీకు? ఇదివరకు వేసిందా? ఏం చదువుతున్నావు? ఫస్ట్ టైం. ఇప్పుడే ఫస్ట్ టైం వేస్తున్నావు. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఓటు హక్కు వేస్తే? చెప్పు బిడ్డ, వేసి వచ్చిండ్రా మీరు? వేయలేదా? ఏం పేరు, నువ్వు ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్ లో? గౌట్ జూనియర్ కాలేజ్. ఓకే, మరి మొదటిసారి బ్యాలెట్ పేపర్ మీద ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. అమ్మా, మీరు ఇదివరకు వేసారా ఓటు? వేసిన. ఏం చదువుతున్నారు? సెకండ్ ఇయర్ MLT. ఎక్కడ? కరీంనగర్. గౌట్ కాలేజ్. మంజులా. ఓకే, ఏంటి ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ దగ్గర? అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్. ఏం కావాలి? గుడి. సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళని అడిగినాం, చేపిస్తా అన్నారు. ఏం గుడి కావాలన్నారు? మాకు సేవలాల్ గుడి కావాలి. వారి అభిప్రాయాలను కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఎట్లా ఉన్నది ఇక్కడ సిచ్యువేషన్? అయితే మంచిగా నడుస్తుంది. దేవుని దయ ఎవరు ఏమేమన్నా కానీ చేపించే అభ్యర్థి కంపల్సరీ కావాలి. చదివిన అభ్యర్థి గెలితేనే అభివృద్ధి అవుతుంది కాబట్టి మంచిగా నడుస్తుంది. ఇక ప్రజలు కూడా ఎన్నుకున్నారు కదా అభ్యర్థి చదువుకున్న అభ్యర్థి కావాలని. రైట్, మొత్తం మీద ఇక్కడ అంతా చూస్తున్నాము, చాలా హోరాహోరీగా జరిగినటువంటి ప్రచార పర్వంలో పలువురు అభ్యర్థులు హామీలు ఇవ్వడం జరిగింది. కొంతమంది వారి ఓటర్లని సెంటర్ వద్దకి, అంటే దాదాపు 200 మీటర్ల దూరంలోనే ఆపాలి అనేటువంటి రెస్ట్రిక్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 200 మీటర్ల దూరానికి సంబంధించి అయితే కేవలం 7 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే ఈ పోలింగ్ నిర్వహించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ సమయం లోపలనే మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి, మనం వ్యవసాయ పనులకు వెళ్ళాలి. ఎందుకంటే వ్యవసాయ పనులు సైతం ప్రారంభమైనటువంటి నేపథ్యం ఒకవైపు, మరొక వైపు
చలిని సైతం లెక్క చేయకుండా ముందుకొస్తున్నటువంటి అభ్యర్థులను మనం గమనిస్తున్నాము. ఓటర్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడంతా కూడా ఇది కూడల్లో ఉన్నాం, గ్రామ పంచాయతీ ఉన్నటువంటి చౌరస్తాలోనే ఉన్నాము. చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తామని 5 అభ్యర్థులు సైతం ఒక హామీ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే ఎట్లా ఉన్నది వారి యొక్క భవితవ్యం అనేది నేడు సాయంత్రంలోగా తేలేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. మొత్తం మీద పల్లె పోరు అనేది తారాస్థాయికి చేరినప్పటికీ ఈరోజు జరిగేటువంటి ఎన్నికల ఫలితాలు వారి యొక్క భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశాలు అయితే స్పష్టంగా గమనించవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.